మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనది. అయితే ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. అసలు గురుగారు, ఈ హనుమాన్ చాలీసా మనం ఏ విధంగా చదవాలి? డైలీ మనం ఎన్నిసార్లు పారాయణ చేసుకోవాలి? కొంతమంది 21 రోజులు చేస్తారు, 41 రోజులు చేస్తారు. చాలామందికి సందేహాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా చదువుకోవాలి? మరి ఫలితం ఏ విధంగా ఉంటుంది? సో మీ మాటలో వివరించండి గురుగారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం హ్రీం హనుమతే నమో నమః. ఇక తప్పకుండా ప్రేక్షకులకి ముఖ్యంగా హనుమంతుడి గురించి మనం చెప్పక్కర్లా. హనుమాన్ అని పేరు వినంగానే అడుగుతున్నందుకు మీలో కానివ్వండి, విన్నందుకు నాకు చెప్పటానికి కూడా సాక్షాత్ హనుమంతుడు వస్తేనే మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే అసలు శ్రీరామ అనే మాట వినంగానే హనుమంతుడు వచ్చి ఇట్లా కూర్చుంటాట. అంటే మీకు తెలియందని కాదు, అతి భక్తివంతులు ఎవరయ్యా అంటే భక్తికి మారు పేరు హనుమంతుడు. ఆయనే నిదర్శనం. మరి అలాంటిది మీరు అడగటము, భక్తులకి సరైనటువంటి వ్యవహారము ఏ విధంగా చేయాలి, అసలు హనుమంతుడి యొక్క చాలీస విశిష్టత ఏంటి మనం చెప్పగలిగితే కనుక, ముఖ్యంగా ఈ హనుమాన్ చాలీస ఎవరైనా ప్రారంభం చేయాలి, విడిగా చదవటం వేరండి. ఇప్పుడు మనకి కొంతమందికి గ్రహస్థితి లోపం ఉంటుంది, అంటే బాలారిష్ట దోషాలు అని ఉంటాయి. పుట్టిన రోజు నుంచి 12 సంవత్సరాల లోపల 4 సంవత్సరాలు 3 పాటలు చేసి తల్లి తండ్రి ఈ బిడ్డ చేసినటువంటి పూర్వ జన్మలో చేసిన కర్మ అరిష్టాలను అనుభవించేటప్పుడు గ్రహస్థితిలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, మార్గదశలు ఏంటి, ఏ గ్రహాలు వీళ్ళని, అంటే ఒకటండి మార్గం అంటే ఏంటంటే ఎన్నో ఇబ్బందులు, ప్రమాదాలు, సమస్యలు, గండాలు, ఇవన్నీ కూడా చదువులో విఘ్నాలు, ఎప్పుడు అనారోగ్యంగా ఉండటము, ఈ మధ్యలో ఏలినాడు శని అష్టమ శనులు వస్తూ ఉంటాయి పుట్టిన వాళ్ళకి. కొంతమందికి వారికి ఏదో రకమైనటువంటి గండాలు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. అందుకని చాలా వరకు విడిగా కూడా మీరు అడిగినట్టుగా ఒక వయసు వచ్చిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఉన్నతమైనటువంటి చదువుకి 10వ తరగతి తర్వాత అవుతుంది సిస్టమ్ అంట. 10వ తరగతి నుంచి విద్యార్థులకి ముఖ్యంగా వారికి ఏంటంటే జాతకంలో కొన్ని శని దోషాలు ఉంటాయి, దశలు, అంతర్దశలు. అట్లాగే కొంతమంది రాసులు వారికి ఇందాక మనం అనుకున్నట్టుగా శనిగ్రహానికి సంబంధించిన ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ, వేధాశనులు. ఈ శని దోషాల వలన వీరికి మానసికంగా చర్యల్లో చాలా తేడాలు, లోపాలు ఉంటాయి. అంటే వారు ఏదో చదువుకోవాలనుకుంటారు, ఉన్నట్టుండి ఈ శని భగవానుడి యొక్క దృష్టి కావచ్చు, ఆయన వల్ల కావచ్చు చదువులో ఆలస్యము, వీరికి ఏదన్నా అనుకుంటే బుద్ధిమాంద్యం కలగటం, లేకపోతే ఆ శని ఉన్నటువంటి రాశుల రీత్యా వేరే దారిలోకి వెళ్ళటము, ఫ్రెండ్స్ అని, లేకపోతే ప్రయాణాలు చేయటము, రకరకాల మానసిక విపర్య చర్యల వలన వీరికి చదువు ముందుకు వెళ్ళదు. కొంతమందికి వివాహ విషయంలో వారికి జాతకరీత్యా పునర్భూ దోషం అని ఉంటుందండి. అంటే కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి చంద్రుడికి శనికి లింకు ఏ విధంగా ఉండకూడదు, సంబంధం. అంటే శని నక్షత్రాల్లో చంద్రుడు, చంద్ర నక్షత్రాల్లో శని, శని చంద్రుడిని చూసినా, చంద్రుడు వెళ్ళి శని ఇంట్లో ఉన్న, కొంతమందికి మకర కుంభరాశుల వాళ్ళకి చంద్రుడు శని ఇంట్లో ఉంటాడు. ఇట్లా శనితో ఏ విధమైనటువంటి నక్షత్ర సంబంధం కానీ, దృష్టి సంబంధం కానీ చంద్రుడికి ఉన్నా, కుజుడికి ఉన్నా, వారికి ఒక పట్టాన చంద్రుడికైతే కనుక వివాహం కాదు, మనసంతా ఎప్పుడూ డిప్రెషన్ లెవెల్స్ ఉంటాయి, రకరకాల మనోవికారాలు, చిత్త చాంచల్యాలు కలుగుతాయి, వ్యసనాల వైపు ఎక్కువగా వారి యొక్క ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కుజుడితో సంబంధం ఉంటే ప్రమాదాలు, ఎముకలు ఇరగటాలు, లేకపోతే కొంతమందికి చేతబళ్ళు చేయటాలు, అంటే మనకి అవసరం లేని వ్యవహారాలన్నీ కూడా వచ్చేస్తాయి. గృహపరమైన సమస్యలు, వాస్తు దోషాలు, ఏదైనా ఇల్లు కొనుక్కుందామన్నా, స్థలం కొనుక్కుందామన్నా ఒక పట్టాన కొనలేరు. ఒకవేళ ఎవరన్నా కొనుక్కొని లాంగివిటిలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకి వెళ్ళి ఆ భూమినో ఇంటినో చూడడానికి వెళ్తారు. వాళ్ళ ఆ పేరు మీద వాళ్ళదే ఉంటుంది, ఆక్యుపై వేరే వాళ్ళు ఉంటుంది. లబో దిబో అని కోర్టు కేసులు, ఈ కోర్టు వ్యవహారాలన్నిటికీ కూడా ఈ శని భగవానుడు, కుజ భగవానుడు కారణాలు. కొంతమందికి అనారోగ్య లోపాలు, ఇవే ఈ శని ప్రభావంలోనే మొత్తం ఇవన్నీ జరుగుతాయండి. కుజుడు కూడా అనారోగ్యానికి మూలకారకుడు, శత్రు రోగ రుణకారకుడు కుజుడు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటాయి కదా కొన్ని, అది క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి షుగర్లు కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శనికి సంబంధించినవి.
అంటే వీళ్ళిద్దరి గురించి ఎందుకు చదువుతున్నారండి హనుమాన్ చాలీసా గురించి చెప్పమంటే అంటే మరి ఆయన దాకా వెళ్ళాలంటే మనకున్న కొన్ని ఈతి బాధలు ఉంటాయి కదా, ఇవి చర్చించుకుంటే కానీ మనం ఎందుకు చేయాలి, ఎన్ని రోజులు చేయాలనే దాని మీద దమ్ము వస్తుంది. అంటే ఒక దృఢమైన సంకల్పం ఉంచాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. హనుమాన్ చాలీసా అందరు చదువుతారండి, ఆ బోర్డు మీద చదువుతారు, గుళ్ళలోకి వెళ్ళి చదువుతారు, కానీ దానికి అర్థం అంటే దాని యొక్క విశిష్టత తెలియదు ఎవరికి. ఎందుకంటే ప్రతి మనిషి ఎక్కడో అక్కడ కింద పడతా ఉంటాడు, పైకి లేస్తూ ఉంటాడు. ఇందాక చెప్పుకున్నట్టుగా కోర్టు వ్యవహారాదులు, ఓ పట్టాన్ని తెమలకపోవటము, కొంతమంది కోటీశ్వరులు ఉంటారు, ఉన్నట్టుండి వాళ్ళ యొక్క భాగస్వామ్యంలో మోసాలు జరగటం, దెబ్బతింటం, శత్రువులు ఎక్కువ అవ్వటం, వెంటనే వాళ్ళ యొక్క కోట్ల వ్యవహారం కాస్త అప్పుల వ్యవహారంలోకి వెళ్ళిపోతారు. అప్పటిదాకా మంచి బెంజ్ కారులో తిరిగినటువంటి వారు, టెస్లా కారులో తిరిగినటువంటి వాళ్ళు ఒక్కసారి సైకిల్ కూడా కొనుక్కోలేని, సైకిల్ బయట తిరగాలంటే భయపడతారు. అటువంటి వాళ్ళు నా జీవితంలో నేను చూశాను. ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావంలో, ఏలినాడి శని ప్రభావంలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందరూ ఉంటారని కాదండి, వాళ్ళ జాతకంలో దోషాలు ఉంటేనే కొన్ని ఇట్లా మనకి ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. అంటే ఇన్ని రకాల చైన్ రియాక్షన్స్తో శనికి సంబంధం ఉంటే, కుజుడికి సంబంధం ఉంటే, ఇన్ని పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయాల్లో కూడా వీరు జారవిచ్చేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ దేవుడు ఎవరే అంటే హనుమంతుడు, జై హనుమాన్ అంతే. మరి ఈ హనుమంతుణ్ణి కొలవటానికి చాలామంది చాలా ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు కూడా మనకి హనుమత్ జయంతిలు 2 సార్లు జరుగుతాయి. మనకి తెలంగాణ ప్రాంతం వాళ్ళకి చైత్ర పౌర్ణమి రోజున, ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున జరుగుతాయి, ఏకాదశి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా పుష్యమాసంలో కూడా అండి రాముల వారికి పూజ చేస్తారు కదా, కంపల్సరీ హనుమంతుడికి కూడా పూజలు, అభిషేకాలు, ప్రసాదాలు, హనుమాన్ చాలీసాలు ఇవన్నీ కూడా ధనుర్మాస పూజలు అంటారు. హనుమంతుడికి కోకొల్లలుగా చేస్తారు. మీకు తెలియదని కాదు, వినేటటువంటి ప్రేక్షకులు కూడా ప్రతి సందులో లేకపోతే ఊర్లో ఎక్కడైనా సరే హనుమంతుడి దేవాలయం లేకుండా మన దేశంలో ఎక్కడా లేదు. హనుమంతుడు ఉండాల్సిందే. కాబట్టి అంతటి విశిష్టమైనటువంటి భక్తి ఎవరికైనా ఉందంటే హనుమంతుడు. ఆయన్ని కొలవాలంటే ముఖ్యంగా ముందు మనస్సులో సంకల్పం దృఢంగా ఉండాలండి. అంటే నేను హనుమంతుడిని పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కాబట్టి నేను అనుకున్న సంకల్ప క్రియలు నెరవేరుతాయి, నాకున్న దోషాలన్నీ తొలగిపోతాయి, నేను అనుకున్న ప్రతిదీ కూడా టైం టు టైం అయిపోతుంది అని ముందు వీరు ఒక బ్రహ్మే ముహూర్త సమయంలో ఒకరోజు కేటాయించుకోవాలి. అంటే ఉదయం 4:30కి ఆ ప్రాంతాల్లో స్నానం చేసి, తలనిండా స్నానం చేసి, స్త్రీలైనా పురుషులైనా చదువుకోవడానికి అదే మంచి టైం అంటారు. హనుమాన్ చదువుకోవడానికి కాదు, అంటే ముందు ఒకళ్ళు ఎవరైనా దీక్ష చేపట్టాలంటే వాళ్ళు ఒకరోజు ముందు కేటాయించుకోవాలి ఒక టైంని. ఆ టైంలో లేచి నేను చేయగలనా లేదా అని అంతరిక్షంలో ఉన్న దైవాన్ని అడగాలి. పంచభూతాలు సహకరించాలండి. పంచభూతాలు ఆ బ్రహ్మీ ముహూర్తంలోనే మనకి సహకరిస్తాయి. మిగతా టైంలో గొడవలు, రకరకాల అరుపులు, కేకలు ఇంట్లో కుదరదు. కాబట్టి ఆ సమయంలో మీ మనసుని, శరీరాన్ని పంచభూతాలతో ఒక సంకల్పంతో నేను 5 రోజులు చేస్తున్నాను చేయగలిగిన వాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు. కొంతమంది 11 రోజులు చేస్తారు, కొంతమంది 21 రోజులు చేస్తారు, కొంతమంది నక్షత్ర రోజులు 27 రోజులు చేస్తారు, కొంతమంది సంఖ్య ఉంటుంది 14 రోజులు 13 రోజులని సంఖ్య ఉంటుంది. దీక్ష తీసుకున్న వాళ్ళు 41 అసలు 48 లెక్క. కొంతమంది 108 రోజులు పెట్టుకుంటారు. అంటే దీక్షకి వాళ్ళు చేయగలిగే స్టామినాని బట్టి ఉంటుందండి. రోజుకి ఎన్నిసార్లు చదవాలండి? అసలు ఈయన టచ్ చేయాలంటే ముందు ఎవరిని డైరెక్ట్గా హనుమాన్ చాలీసా చదివితే ఎవరికి ఏ ఫలితము రాదు. ఎన్నిసార్లు రోజుకి 1000 సార్లు చదవండి, మీకు ఫలితం రాదు. ఎందుకని? ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన పొగిడినా ఇష్టం ఉండదు. హనుమాన్ చాలీసా మొత్తం అదే. మనం ఏంటంటే హనుమాన్ చాలీసా హనుమంతుడి గురించి చదువుతున్నాం అనుకుంటారు. తులసీదాసు గారు ఏం చేశారు, నాయన హనుమంత నిన్ను గురించి కాదు రాములు వారిని పొగుడుతున్నానయ్యా అని చెప్పి మొత్తం ఆయన్ని పొగుడుతూ మధ్యలో ఈయన్నే అసలు మొత్తం ఫ్రేమ్ అవుట్ చేశాడు ఆయన. కాబట్టి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ యొక్క శ్లోకాన్నో లేకపోతే ఈ యొక్క మంత్రాన్నో, ఇది ఒక రకంగా పరమశివుడు అమ్మవారు పార్వతీదేవికి ఈ మంత్రాన్ని చెప్పాడు. కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే 1000 సార్లు, కొన్ని వేల సార్లు చదివినంత ఫలితం వస్తుంది అని చెప్పారు. మనం ఏం చేయాలంటే హనుమాన్ చాలీసాకు ముందు 108 సార్లు చక్కగా స్వామివారిని, శ్రీరాముల వారిని ఆరాధించాలి. హనుమంతుడు పంచభూతాల్లోనే ఉన్నాడు, మన పక్కనే ఉంటాడు. సూక్ష్మ రూపధారి తెలుసు కదా మీకు, సూక్ష్మ రూపధారి అయి లంకా పట్టణాన్ని దహించిన వాడు ఈయనొక్కడే. లేదా రావణాసుని ఎదిరించే శక్తి ఒక రకంగా ఎవరికీ లేదు. ఈయన ఉండబట్టే అన్ని విజయాలు చేకూరినాయి.
రాజులకి. కాబట్టి మరి బ్రహ్మచారి అయినటువంటి మనసులో దోషం లేనటువంటి అతి భక్తివంతుడు రాములు వారి యొక్క దాసుడు హనుమంతుడిని పూజించాలన్నా, హనుమంతుడు అష్టోత్తరంతో పూజ చేయాలన్నా ముందు రాములు వారికి అయ్యాకే సీతమ్మ వారికి హనుమంతుడి దగ్గరికి రావాలని చెప్పి శాస్త్రం చెప్తోంది, గురువులు చెప్పారు. మనకు కూడా చాలామందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు. మరి చేసినప్పుడు నువ్వుల నూనెతో దీపారాయణ చేయాలండి. 5 ఒత్తులు వేయాలి. 5 ఒత్తులు వేసి, సో ఖచ్చితంగా దీపం వెలిగించే మనం పారాయణం చేయాలి గురుగారు. దీపం లేకుండా మీరు ఏది చేసినా ఒకటండి. అంటే ప్రశాంతంగా ఇట్లా ఆయనలాగా కూర్చొని చేసేంత శక్తి మనకు ఉండదు. మన ఎదురుకుండా ఒక పరమశివుడు ఉండాలి. ఒట్టి ఫోటోలు పెట్టుకొని చేస్తే ఏది రాదండి. చిమ్ముకోవాలి, తుడుచుకోవాలి. బ్రహ్మీ ముహూర్తంలో ఆయనకి సంబంధించిన కాషాయ రంగు వస్త్రాలు ధరించాలి, దీక్షా వస్త్రాలు. అవి కొత్తవైనా సరే పాతవైనా ఉతుక్కొని చక్కగా అవి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. అవి ఊరిని ఉతకూడదండి. ఆ చదివే అరగంట గంట సేపు ఉంచుకోవాలి ఆ వస్త్రాలు. చక్కగా ఆయనకి సంబంధించిన సింధూరాన్ని ధరింపజేసుకోవాలి. వీలుంటే ఆయన రుద్రస్వరూపుడు కదా, విభూతి నామాలు పెట్టుకొని ఆ యొక్క సింధూరం పెట్టుకొని ఆసనం వేసుకోవాలి. దర్భచాప ఆసనం కానీ లేకపోతే మామూలుగా ఆసనాలు దొరుకుతాయి. పీఠ మీద డైరెక్ట్గా కూర్చోకూడదు. కాబట్టి వేసుకొని కూర్చొని దీపారాధన చేసి అక్షతలు, ఎరుపు అక్షతలు వాడాలండి. ఎరుపు అక్షతలు వాడేసి, ఇంకా శని దోషాలు ఉన్నవాళ్ళైతే ఆ దీపారాధన కింద కాస్త నల్ల నువ్వులు కూడా వేయచ్చండి. నల్ల నువ్వులు వేసి దానిపైన దీపారాధన పెట్టి కనుక చేయగలిగితే ఆ దోషాలు పటాపంచలైపోతాయి. చేసుకొని స్వామివారి యొక్క హనుమాన్ చాలీసాని దాదాపుగా రోజుకి 11 సార్లు మినిమం. అంత ఓపిక కూడా లేదు, సమయం లేదు, అందరికీ కుదరదు, కానీ చేయాలని తాపత్రయం ఉంది. 5 సార్లు చేయాలి. ఆయన సంఖ్య 5 చేస్తూ దాదాపు 45 రోజులు. ఏది లేని వాళ్ళు మినిమం 11 రోజులు పెట్టుకోవాలి. ఓకే, కంటిన్యూస్గా చేస్తేనే ఫలితం వస్తుంది గురుగారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మధ్యలో కుదరకపోవచ్చు. సో మరి అటువంటి సందర్భాల్లో మరేంటి, కంటిన్యూస్గా అన్ని రోజులు చేస్తేనే ఫలితం వస్తుందా, బ్రేక్ ఇస్తూ చేసినా వస్తుందంటారు? యాక్చువల్లీ దీక్ష అనేది విరామం లేనటువంటిది. బ్రేక్ ఉంది అంటే వాళ్ళ మళ్ళీ బిగిన్ చేయాల్సిందే. స్త్రీలకి అవకాశం ఉంది, కానీ ఇక్కడ స్త్రీలు మినిమంలో మినిమము ఒక 21 రోజులు పెట్టుకోవచ్చు. వారికి 4 రోజులే ఇబ్బంది. 5వ రోజు నుంచి వాళ్ళు ఎలిజిబుల్ ఏ పూజ చేయడానికైనా, ఏ దీక్ష చేపట్టడానికైనా. మరి స్త్రీలు వారి యొక్క ఋతుధర్మం ఆచరించిన 5వ రోజు స్నానం కూడా అయిపోయిన తర్వాత 6వ రోజున ప్రారంభం చేయాలి. చేసి 21 రోజులు పెట్టుకోవాలి, లేదా 14 రోజులు పెట్టుకోవాలి. పెట్టుకొని చక్కగా ఆ యొక్క స్వామివారిని కనుక ఆరాధిస్తే కనుక దానికి ఏ కలశాలు అక్కర్లేదండి. కలశాలు పెడితే మళ్ళీ తతంగం వేరు, బ్రాహ్మడు రావాలి, దానికి మంజు సూక్త పారాయణలు ఉంటాయి. కొంతమంది అండి బ్రాహ్మడి చేత రోజు ఇంత 11 మంది బ్రాహ్మణుల చేత 14 సార్లు మంజు సూక్త పారాయణ ఉంటుంది, పవన సూక్త పారాయణము ఉంటుంది, హోమము ఉంటుంది. దీంట్లో కొంతమందికి అనారోగ్యము, శత్రురోగ రుణాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది మృత్యువుతో పోరాడే వాళ్ళు ఉంటారు. వారి పేరు మీద మంజు సూక్త పారాయణ చేశాక జపం ఉంటుంది. ఓం ధన్వనాగా ధన్వనా జింజయేమ ధన్వనా తీవ్ర సమధో జయేమ ధనుష్యత్రో రపకామం కృణోతి ధన్వన సర్వా పరిశో జయేమ. అంటే శత్రుబాధ నివృత్తి కోసం మామూలుగా ఇది ఈ మంత్రపూర్వకంగా మేము చేసేది. మరి సామాన్యులు మర్కటేశ మహోత్సాహ సర్వ శనిగ్రహ నివారక లేదా సర్వ నవగ్రహ నివారక శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో హనుమాన్ అని చెప్పుకుంటారు. ఇంకా మాలాంటి వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణం కానీ లేకపోతే పురోహితులు కానీ కాస్త అనుష్ఠాన బలం ఉన్నవాళ్ళు ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ నమ స్వాహ అనేటటువంటి ఈ బీజాక్షర సంపుటిని చక్కగా హనుమాన్ చాలీసాకి లింకు పెట్టి చదువుతారు. గురుగారు, ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కొంతమంది ఆర్థిక సమస్యలు, కొంతమందికి కుటుంబ సమస్యలు ఉంటాయి. సో ప్రతి ఒక్క సమస్యకి అందులో మంత్రాలు ఉంటాయా? అంటే ఒకటండి, సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే. ఎందుకంటే అన్ని సమస్యలకి హనుమాన్ చాలీసా అంటే మిగతా దేవుళ్ళ పూజలు చాలా ఉంటాయి కదా. మెయిన్ ఇదేంటంటే ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, శత్రు నివృత్తి. శత్రువులు అంటే ఎవరండి? ఎదురుకుండా కనిపించేవాళ్ళు. ఒకప్పుడు మిత్రులైన వాడే శత్రువు ఉంటాడు, ఇప్పుడు మిత్రువుగా ఉన్నవాడు శత్రువు అవ్వచ్చు, లేకపోతే నువ్వే వాడిని శత్రువుగా చేసుకోవచ్చు. ముందు హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలంటే అండి, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 అరిషడ్వర్గాలు శత్రువులు, అంతర్గత శత్రువులు. వీటిని దాడి మనం బయటకు వస్తే మీరు శత్రువు మిత్రువు నాకు తెలుస్తుంది. ఆ సూక్ష్మ జ్ఞానం రావాలంటే ముందు మనం చెప్పే సంకల్పం ఎంత గొప్పగా ఉండాలంటే అండి, సింధూరపు అక్షతలు. ఆ సింధూరపు అక్షతలు కూడా
ఆవు నెయ్యి వేసి తయారు చేసుకోవాలండి. ఓన్లీ ఆయనకి సింధూర పక్షతలతోనే పూజ చేయాలి. రాముల వారి ఫోటో పెట్టాలి, హనుమంతుడిని కూడా ఫోటో పెట్టుకొని వాళ్ళ ముందే దీపారాయణ చేయాలి. ఆ అక్షతలు పక్కన డబ్బాలో కలిపి పెట్టుకోవాలి. అవి చేతిలో పట్టుకొని ఈ పారాయణ హనుమాన్ చాలీసా ఒక రకంగా పారాయణ లాంటిదే. బిగిన్ చేసేటప్పుడు శ్రీరామం బిగిన్ చేసేటప్పుడే వాళ్ళ కోరికను మనసులో చెప్పుకోవాలి. అంటే అంతరిక్షానికి పంచభూతాలకి చెప్పుకోవాలి సంకల్పము. అది మాలాంటి వాళ్ళని అడిగిన చెప్తారు, లేకపోతే వాళ్ళైనా సరే వాళ్ళ కోరిక, అయ్యా నాకు ఈ విధంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేకపోతే నాకు చదువులో ఆటంకాలు వస్తున్నాయి. కొంతమంది భార్యాభర్తలు ఊరికనే పాపం వాళ్ళకి సమస్యలు వస్తూనే ఉంటాయి కుటుంబంలో. ఇవి కూడా ఇవేనండి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల సమస్యకి హనుమాన్ చాలీసా పారాయణ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏమంటే రాముల వారు సీతమ్మ వారినే కలిపినటువంటి మహానుభావుడు, అతి భక్తిమంతుడు ఎవరే అంటే హనుమంతుడు. అంతకు మించిన స్టోరీ ఇంకేముంది? రామాయణం మొత్తం హనుమంతుడే. మరి చేసుకొని ఇద్దరు వీలుంటే కనుక భార్యాభర్తల మధ్య సమస్య ఉంటే కోర్టులకి లాయర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు వదిలించుకోకూడదండి. మనలో మనో అహంకారము, గర్వము, దర్పము ఎవరిలో ఉంటేనే వాళ్ళు కీచులాడుకుంటూ ఉంటారు. అవి ఏమవుతుందంటే స్ప్రెడ్ అయిపోతుంది, దూరం అయిపోతారు. వాళ్ళిద్దరూ అనుకొని ఎట్లయితే కొట్టుకుంటున్నారో దేవుడి దగ్గర కూర్చొని వాళ్ళిద్దరూ పెట్టుకొని హనుమాన్ చాలీసా ఏకకంఠంతో చదివేటటువంటి యోగాన్ని చేసుకోవాలి. అంటే కఠినమే, ఇద్దరు ఒకళ్ళ మొహం చూసుకోవాలంటేనే కీచులాడుకుంటారా, కొట్లాడుకునేంత పరిస్థితి. ఏం చేయాలి? కఠినంగా పెట్టుకొని మనకి హనుమంతుడే శ్రీరామ రక్ష అని అనుకొని హనుమంతుడికి తగ్గటువంటి హనుమాన్ చాలీసా అతులిత బలరామం అని బిగిన్ చేసి 41 చదివారంటే దాదాపు 48 రోజులు అనుకుంటే అండి, ఒక 10 రోజులు 12 రోజుల్లోనే వాళ్ళల్లో వచ్చేటటువంటి ఆ దివ్యత్వము, ఆ శక్తి చాలా గొప్పగా పనిచేస్తుందని నేను చిన్నప్పుడు ఎంతోమందిని చూశాను. అట్లాగే నాకున్న అనుభవంలో ఎంతోమందికి చెప్పాను, వాళ్ళు ఎంతోమంది చేశారు. ఇన్ని రకాలుగా హనుమాన్ చాలీసా చదవాలి. ప్రతినిత్యము ఒక ఎన్ని రోజులు చేసినా స్వామివారికి బెల్లం పానకం చాలా ప్రధానం, నివేదనగా కంపల్సరీ చేయాలి. బెల్లం పానకం పెట్టాలి. పెసరపప్పు కాకపోయినా జస్ట్ అరటిపండు ఒకటైనా సరే, లేకపోతే 2 నైవేద్యం పెట్టాలి. ఆ బెల్లం పానకం నైవేద్యం పెట్టాక చీమలకు విడిగా పోయాలి, కొంచెం పక్కగా పోసి తర్వాత వీళ్ళు తీర్థం తీసుకోవాలి. ఒక పూట భోజనం చేయాలి. రాత్రిపూట మాత్రము అరటిపండ్లు పాలు తీసుకోవటం ఉత్తమం. అసలు ఏ నూనె అనేది ముట్టుకోకూడదు ఆ 45 రోజులు. హనుమాన్ చాలీసా చదివేటటువంటి వాళ్ళు నూనె నెత్తి మీదకి రాసుకోకూడదు, నూనెని మన వంటకాల్లో వేసుకోకూడదు. ఆవు నెయ్యి వేసుకోవాలి. కొబ్బరి నూనెతో వంట చేసుకొని తింటే లోపల మరి అనారోగ్యాలు ఎట్లా పోతాయండి? పెంచేదే శని భగవానుడు నూనె ద్వారా. అందుకని నూనెను వాడకూడదు. శిరస్సును ప్రతిరోజు కూడా శిరస్నానం చాలా ప్రధానము. వస్త్రధారణం, నూతన వస్త్రం ప్రతిరోజు కాదు, ఇందాక చెప్పాక 11 రోజులైనా 45 రోజులైనా అదే వస్త్రాన్ని దేవుడి దగ్గర ఒక పక్కగా కవర్లో పెట్టుకొని అదే ధరించాలి. కింద ఆసనం మస్ట్ అండ్ షుడ్ ఆచమనం చేయాలి, చేసుకోవాలి. చేయటానికి ముందు ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చి ఏదో బ్రాహ్మడికి దేవాలయంలో చెప్పుకోవాలి, ఏమంటే నేను ఇట్లా పారాయణ చేస్తున్నాను, ఒక హనుమంతుడి గుళ్ళో చెప్పుకోవాలి. నేను మళ్ళీ చివరి రోజు వారికి ఏంటంటే 48 రోజులకి అష్టోత్తరానికి డబ్బులు కట్టేసేయండి. వారు చేసే పూజ ఉంటుందండి దివ్యం. ఎందుకంటే మన మనోబలంతో పాటుగా క్షేత్రబలం ఉండాలి. క్షేత్రంలో హనుమంతుడి పూజ వాళ్ళు మంత్రంతో చెప్తారు కదా, చాలా బలంగా ఉంటుంది. చెప్పి చివరిలో మీ ఇంట్లో కానీ ఎక్కడైనా, ఇప్పుడు మాలాంటి వాళ్ళు పీఠాల్లో మేము ప్రతి అమావాస్యకి ఇలాంటి దోషాలకి హనుమంతుడి హోమం అనో లేకపోతే పాశుపత హోమాలనో చాలా చేస్తూ ఉంటాను నేను. కాబట్టి మాలాంటి వాళ్ళని సంప్రదించవచ్చు. మీ ఇంట్లో చేయగలిగేటటువంటి బ్రాహ్మణులు వస్తారు, పురోహితులు, లేదా మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ దేవాలయంలోనే సరే చివరి రోజున హనుమంతుడి హోమము, రుద్ర హోమము కంపల్సరీ జరగాల్సిందే. ఎంతోమందికి అన్నదానం 14 మందికి అన్నా చేయాలి. ఈ విధంగా చేయగలిగితే అనుకున్న పని మీకు 20 రోజులకే దాని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుందని ఇంతమంది చెప్పారు. హనుమంతుడు వచ్చి పక్కన కూర్చుంటాడు అంతే. మీరు హనుమాన్ చాలీసా చదువుతుంటే శ్రీరామ ఎప్పుడైతే బిగిన్ చేశారో హనుమంతుడు వచ్చి ఇట్లా కూర్చుంటాడట. ఆయన కూర్చునే స్వరూపం మనకి తెలియదు. మనకి జీవితంలో భయము, బెదురుపాటు, ఏ పని చేద్దామని ముందుకెళ్ళాలని కాన్ఫిడెంట్ లేకపోవడం, ఇవన్నీ ఏమీ ఉండవంటారు మొత్తానికి. అలా పటాపంచలండి. హనుమంతుడు వస్తే భూత ప్రేత పిశాచ దోషాలన్నీ కూడా తొలగిపోయి పూర్వజన్మల్లో మనకి నరకాలు లేకపోతే వచ్చే ప్రమాదాల ద్వారా కలిగే నరకాలన్నీ కూడా చాలా వరకు పటాపంచలైపోయి సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి మరి 48 రోజులు చేయటం అంటే అంత ఈజీ కాదండి. వాళ్ళకి 3-4 రోజులు బాగానే ఉంటుంది. ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ వీళ్ళకి కలిగే ఇబ్బందులు సామాన్యంగా ఉండవు. ఈ మధ్యలో వాళ్ళ తరపున ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఈ దీక్షాభంగం అయినట్టే లెక్క. అట్లాగే ముఖ్యంగా వీరు ఎక్కువ మాట్లాడకూడదండి. మౌనవ్రతము, ఓం శ్రీరామ అనుకుంటూనే ఉండాలి. హనుమంతుడు కాకపోయినా శ్రీరామ అనుకోవాలి మిగతా టైంలో. రజస్వలైనటువంటి ఋతుమ ధర్మం అనుభవించే ఆ 4 రోజులు ఏ స్త్రీని చూడకూడదు, ఏ స్త్రీని మాట్లాడకూడదు. హనుమంతుడికి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయ్యప్పకి చాలా నిష్ఠ ఎక్కువ ఉంటుంది. దాంట్లో హనుమంతుడికి ఒళ్ళంతా మంటలు వస్తాయట వాళ్ళతో మాట్లాడినా. ఇవన్నీ ఆలోచించుకోవాలి. అందుకనే పెళ్ళైన వాళ్ళు భార్య అధికారం తీసుకోవాలి, ఆజ్ఞ తీసుకోవాలి, తల్లి యొక్క అనుగ్రహం తీసుకొని చేసుకోవాలి. ఒకటి ఏంటండి, ఏది కావాలో మళ్ళీ ఆయన అన్నీ మీకు నిలబెడతాడు. అదంతా కూడా శాస్త్రమే చెబుతోంది. ఇలాంటివి ఎంతోమంది హనుమాన్ దానికి సంబంధించిన భాగవతాలు చేసి తృప్తిగా మన దేశం ఉంది అంటే, మన దేశంలో ఇంత ఔషధం ఎవరంటే సంజీవని పర్వతాన్ని మోసి లక్ష్మణుడికి ప్రాణదానాన్ని చేసినటువంటి హనుమంతుల వారు శ్రీరామ ఇప్పుడు మా దగ్గర వచ్చి కూర్చున్నాడు, మన ఇద్దరి దగ్గర కూర్చున్నాడని నేను అనుకుంటున్నానండి. నేను మాట్లాడలేదు. హనుమంతుల వారు, ఒరే నాయన నా పవర్ ఇంత గొప్పది మీరు చెప్పండి. ఆయనకి తెలియదు ఆయన పవర్ గురించి, అది మీకు తెలుసు కదా. ఆయన లంకకి వెళ్ళటానికి మిగతా వానరులంది ఆయన యొక్క శ్లోకాలు మంత్రాలు చదువుతుంటే ఆయన ఆకాశాన్ని దాటి వెళ్ళిపోయాడు. ఆయన అంతటి గొప్ప శక్తి కాబట్టి తప్పకుండా నిత్యము ఆయన దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసి రావాలి కంపల్సరీ. ఎక్కడైనా వానరులు ఉంటాయి కదా, కోతులు, వాటికి ఏదైనా సరే కాస్త దానం లాంటిది, అరటిపళ్ళు లాంటివి తీసుకెళ్ళి ఆ 41 రోజులు ఒక్కరోజైనా వాటికి వెయ్యాలి. ముదసలి వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ముసలి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి వస్త్రం పెట్టి వాళ్ళ పాద నమస్కారం కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకుంటే 60 ఏళ్ళు దాటాక పెద్ద ముసలి వాళ్ళు ఉంటారండి. ముఖ్యంగా బ్రాహ్మణులు ఉంటారు. బ్రాహ్మణుల్లో ఈ హనుమాన్ ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు దొరికితే ఈ చేసిన వాళ్ళకి అదృష్టమే. వాళ్ళల్లో హనుమంతుడి యొక్క దివ్యత్వం కనిపిస్తుంది. నేను చూశాను చాలామంది సేమ్ హనుమంతుడిలానే ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు దొరికితే వీళ్ళకి ఆయన అనుగ్రహం దొరికినట్టే లెక్క. ఇంకా చెప్పుకుంటూ పోతే హనుమంతుడి గురించి మనకి చాలా వైభవం ఉంది. ఆయన ఒక పంచముఖ హనుమంతుడు ఉన్నాడు, సప్తముఖ హనుమంతుడు ఉన్నాడు, నవముఖి హనుమంతుడు ఉన్నాడు. మనం ఓన్లీ ఒక్క హనుమంతుడి గురించే చెప్పుకుంటున్నాం. కాబట్టి అందరి యొక్క హనుమంతుళ్ళు, పంచముఖి అంటే పంచభూతాన్ని శాసిస్తాడు ఆయన. కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు హనుమాన్ చాలీసా, శ్రీరామరామేతో పాటుగా హనుమంతుడి అష్టోత్తర పూజ, రాములు వారు సీతా అమ్మవారి యొక్క అష్టోత్తరము, హనుమంతుడి అష్టోత్తరం చేసి ధూప దీప నివేదన, అంటే అన్నాలేం పెట్టక్కర్లేదు, నిందా చెప్పినట్టుగా కాస్త పానకము ఇది చేసి పెట్టాలి. ప్రతి మంగళవారము శనివారము అప్పాలు కానీ ఇన్ని వడలు కానీ చేసి పెడితే ఏంటంటే వాళ్ళకి చంద్రదోషాలు, శని దోషాలు, రాహు దోషాలు పోతాయి. అది వాళ్ళకి వేరే వాళ్ళకి పెట్టి వీళ్ళు తినాలి. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం, హనుమాన్ చాలీసా 48 రోజులు 11 రోజులు పారాయణ అత్యంత విశిష్టమైనటువంటిదని మనం నొక్కి వక్కానించి చెప్పచ్చు. ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని హ్యాపీగా చెప్పచ్చు. హనుమాన్ చాలీసా గురించి, దాని విశిష్టత గురించి ఎంతో గొప్పగా వివరించారు గురుగారు. ఎవరైతే పారాయణ చేద్దాం అనుకుంటున్నారో, దీక్ష తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. హనుమతే నమః.